హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టెంప్ మైక్. సో ఈ రోజు మ్యాచ్ వచ్చేసి అనాలిసిస్ పరంగా చూస్తే ఇది చాలా మంచి మ్యాచ్. ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది చాలా బోరింగ్ మ్యాచ్. ఇది బోరింగ్ మ్యాచ్ ఎలా అయింది, అసలు ఎందుకు అయింది, అన్నీ మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఇంకెందుకు లేట్, లెట్స్ రోల్ ద ఇంట్రో. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఇంత టైట్ ఐపీఎల్ షెడ్యూల్లో ఇంత టైట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు నేను నా పర్సనల్ వర్క్స్ చేసుకుంటూ మీకు ఈ వీడియో నేను చేస్తూ ఆ టైంకి రివ్యూస్ అండ్ ప్రివ్యూస్ నేను మీకు చెప్తూ నేను బ్యాక్ ఎండ్లో చాలా వర్క్ అయితే చేస్తున్నాను. సో ఈ వర్క్కి మీరు నాకు ఇవ్వగలిగే రివార్డ్ అయితే ఒక్కటే, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మీ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దట్ నాకు చాలా బూస్టప్ అవుతుంది అది. సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్టార్ట్ చేస్తే మనం ఫస్ట్ టాస్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. టాస్ వన్ బై కేకేఆర్, దే చూస్ టు బౌల్ ఫస్ట్. మనం ఆల్రెడీ ఇదే విషయం ప్రివ్యూలో కూడా మాట్లాడుకుందాం, ఎవరు గెలిస్తే వాళ్ళు బౌలింగ్ తీసుకుంటారు అనేసి. బికాస్ డ్యూ వస్తుంది కొంచెం అండ్ అది చేసింగ్ పిచ్, టార్గెట్ మైండ్లో పెట్టుకుని ఆడొచ్చు కాబట్టి. సో కేకేఆర్ చూస్ టు బౌల్ ఫస్ట్, నో సర్ప్రైజెస్. సో ప్లేయింగ్ 12 విషయానికి వస్తే మనం జోఫ్రా ఆర్చర్ ప్లేస్ లో హసరంగాని తీసుకురావాలి అని అనుకున్నాం. ఫజల్ అండ్ ఫరూకీ ప్లేస్ లో హసరంగా అయితే లోపలికి వచ్చాడు. సో జోఫ్రా ఆర్చర్ ఇంకా మ్యాచ్ ఒకటి ఎక్స్ట్రా మ్యాచ్ అయితే ఇచ్చారు తనకి. సో ఇది ఆర్ఆర్ వాళ్ళ ప్లేయింగ్ 12. కేకేఆర్ లో కూడా ఒక చేంజ్ అయితే వచ్చింది, అది ఫోర్స్ చేంజ్. అది నెరైన్కి వచ్చేసి కొంచెం ఇంజురీ అంట అండ్ ఆల్సో కొంచెం అన్విల్ అంట. సో అందుకని నెరైన్ అయితే బయట ఉన్నాడు. సో అతని ప్లేస్ లో మొయిన్ అలీ లోపలికి వచ్చాడు. సో ఇదైతే ప్లేయింగ్ 12 మనం అంతా డిస్కస్ చేసుకున్నట్టే ఉన్నాయి. వన్ చేంజ్, అది కూడా ఆల్మోస్ట్ మనం డిస్కస్ చేసుకున్నదే. సో ఇది ప్లేయింగ్ 12 అయితే ఇలా ఉన్నాయి. సో మ్యాచ్ స్టార్ట్ చేశారు. ఓపెన్ చేస్తే ఆర్ఆర్ బ్యాటింగ్ వచ్చారు అండ్ ఫస్ట్ ఓవర్లో ఒక 2 బౌండరీస్ అయితే వచ్చాయి. ఒకటి టాప్ ఎడ్జ్ బౌండరీ వెళ్ళిపోయింది జైస్వాల్ నుంచి, ఒకటి మంచి ఇట్లా స్లైస్ చేశారు శాంసన్ అండ్ సంజు శాంసన్ అండ్ యశస్వి జైస్వాల్. ఆ పిచ్ కొంచెం ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చారేమో అనిపించింది. పవర్ ప్లేలో కొంచెం ఇంకా అటాక్ చేయొచ్చు, బట్ పవర్ ప్లే స్కోర్ వచ్చేసి 52 for 1. ఓకే స్కోర్. కొంచెం పిచ్ టఫ్ ఉంది, బట్ గుడ్ స్కోర్. అండ్ వరుణ్ చక్రవర్తి వచ్చినప్పుడు ఒక ర్యాంక్ షార్ట్ బాల్ వేస్తే పరాగ్ దాన్ని 6 కొట్టాడు. దాని తర్వాత డాట్ బాల్ ఆడాడు. దాని తర్వాత వచ్చిన ఆర్ఆర్ ఎక్కడ ఓడిపోయింది అంటే అక్కడే ఓడిపోయింది. ఏం చేశాడంటే రియాన్ పరాగ్ ఒక 6 వచ్చిన తర్వాత డాట్ ఆడిన తర్వాత మళ్ళీ వరుణ్ చక్రవర్తిని అటాక్ చేయడానికి వెళ్ళాడు. వరుణ్ చక్రవర్తిని అటాక్ చేయడం అనేది అది చాలా బ్యాడ్ మూవ్. ఆల్రెడీ ఒక 6 వచ్చేసినప్పుడు నువ్వు స్ట్రైక్ రొటేట్ చేసి ఈజీగా సింగిల్ తీసుకొని నెక్స్ట్ ఓవర్ స్ట్రైక్ లో ఉంటే ఇంకా మొయిన్ అలీని అటాక్ చేయడానికి ఛాన్స్ అయితే రియాన్ పరాగ్ ఉండేది. ఒకే ఒక రాంగ్ షాట్ వల్ల మొత్తం మ్యాచ్ రిజల్ట్ అంతా చేంజ్ అయిపోయింది, టీం అంతా కొలాప్స్ అయిపోయింది. జైస్వాల్ కి అసలు ఏమైందో తెలీదు, అసలు షార్ట్సే కనెక్ట్ కావట్లేదు. లాస్ట్ మ్యాచ్ లో కనెక్ట్ కాలేదు, ఇప్పుడు కూడా కనెక్ట్ కావట్లేదు. చాలా ఫోర్స్ చేస్తున్నాడు. అంటే మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లో జైస్వాల్ లేడు అని అయితే కనిపిస్తుంది. సో జైస్వాల్ అట్లా రాంగ్ షాట్ మళ్ళీ రియాన్ పరాగ్ అయిపోగానే ఒక మళ్ళీ ఫోర్స్ షాట్ అలీని వెళ్ళడానికి వెళ్ళి లాంగ్ ఆన్ లో దొరికేశాడు. జైస్వాల్ వికెట్ కూడా పడిపోయింది. అందులో నితీష్ రాణా వచ్చాడు. నితీష్ రాణా ఎట్లా చూసినా తను అసలు ఫామ్ లో కనిపించలేదు. మొయిన్ అలీ దాంట్లో కొంచెం జరిగి ఆడదాం అనుకున్నారు, బౌల్డ్ అయిపోయాడు, తను కూడా అయిపోయాడు. శుభం డూబే వచ్చాడు ఇంపాక్ట్ ప్లేయర్ గా. అప్పుడే ఇంపాక్ట్ సబ్ని తేవాల్సిన అవసరం అయితే వచ్చేసింది, ఎందుకంటే వికెట్ చాలా ఫాస్ట్ గా పడిపోయినాయి. సో ధ్రువ్ జురేల్ అండ్ శుభం డూబే కలిసి కాసేపు పార్ట్నర్షిప్ అనేది కొంచెం స్టిచ్ చేశారు. చేసిన తర్వాత ఆఫ్టర్ స్ట్రాటజిక్ టైమ్అవుట్ క్లియర్ మెసేజ్ ఫ్రమ్ ద డగ్అవుట్, కొంచెం పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడమే కాదు కొంచెం కొట్టమని చెప్పి. సో ఆ రోల్ శుభం డూబే తీసుకున్నాడు. ఒక 4 కొట్టాడు. మళ్ళీ అదే షాట్ ఆడడానికి వెళ్ళాడు. అదే టైంలో అక్కడ ఆ ప్లేయర్ ని ఆ ఫీల్డర్ ని కొంచెం వెనక్కి పెట్టారు. అది నోటీస్ చేశాడో లేదో తెలియదు, కానీ మళ్ళీ సేమ్ షాట్ ఆడాడు, అక్కడ దొరికేశాడు. దాని తర్వాత ఇక హెట్మేర్ వచ్చాడు. ఇంకా హెట్మేర్ తిను కలిసి కొంచెం ఆడే ప్రయత్నం చేశారు. హెట్మేర్ కి చాలా తక్కువ బాల్స్ ఉన్నాయి, ఆ పిచ్ లో అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టంగా కనిపించింది హెట్మేర్ కి. ఒక 8 balls 8 runs కొట్టారు. యాక్సలరేట్ చేయాల్సిన టైంలో తను కూడా అవుట్ అయిపోయారు. ధ్రువ్ జురేల్ కూడా యాక్సలరేట్ చేయాల్సిన టైంలో అవుట్ అయిపోయారు. పార్ట్నర్షిప్ అంతా స్టిచ్ చేసి. సో ఆల్ సార్ట్స్ మనం చూసుకుంటే వాళ్ళు ఆర్ఆర్ ఈజీగా 30 runs షార్ట్ అయితే ఉన్నారు. 180 ఖచ్చితంగా రావాలి. ఆ పిచ్ లో ఎంత కష్టంగా ఉన్నా 180 పిచ్ అయితే అది 180 ఖచ్చితంగా రావాలి. మరి ఒక 30 runs షార్ట్ ఉన్నారు. బట్ ఓకే ఫైన్. సెకండ్ ఇన్నింగ్స్ లో ఓకే పవర్ ప్లేలో ఒక ఫాస్ట్ గా 2-3 wickets తీయగలిగితే మిడిల్ ఓవర్స్ హసరంగా అండ్ తీక్షణ అండ్ రియాన్ పరాగ్ ఉన్నారు. కొంచెం
వాళ్ళు కొంచెం గేమ్ని స్లో చేస్తారు, వికెట్స్ ఇస్తారు మంచిగా. ఐ మీన్ ఇంకా చేతుల్లో ఉంది అని ఆర్ఆర్ వాళ్ళు బిలీవ్ చేసి లైక్ బౌలింగ్ అయితే వచ్చారు. ఓపెనింగ్ ఓవర్స్ లైక్ ఆర్చర్కి చాలా బాగా ఐ మీన్ బాల్ అయితే స్వింగ్ అయింది. మోయిన్ అలీ అండ్ మన డికాక్ ఓపెనింగ్ వచ్చారు. మోయిన్ అలీ బీభత్సంగా స్ట్రగుల్ అయ్యాడు. అసలు బాల్ కి బ్యాట్కి సంబంధం లేకుండా ఊపాడు. చాలా అంటే చాలా డాట్ బాల్స్ పెట్టాడు. ఆ ప్రెషర్ అన్నిటిని డికాక్ తీసేశాడు. డికాక్ చాలా ఫ్లూయెంట్ ఇన్నింగ్స్ ఆడాడు ఈ రోజు. ఐ మీన్ యాక్చువల్గా సౌత్ ఆఫ్రికా ఆడతారు కదా, సో బౌన్స్ పిచ్ లో ఆడతాం అలవాటు. ఈ పిచ్ లో అంతగా ఇంపాక్ట్ చూపిపోవచ్చు అని నేనైతే అనుకున్నా. బట్ డికాక్ అయితే బాగా అడ్జస్ట్ అయ్యాడు. చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్ మొత్తాన్ని ఒక్కడే కంట్రోల్ చేశాడు. అటువైపు బ్యాట్స్మెన్ కి ఏ ప్రెషర్ లేకుండా ఓవర్ కి టైమ్లీ ఒక 1-2 ఓవర్స్ మధ్యలో బౌండరీస్ కొడతా, ఏ బాల్ వచ్చినా అటాక్ చేస్తా. ఫస్ట్ ఐ మీన్ ఒక్క లూజ్ బాల్ అయితే ఖచ్చితంగా దాని అయితే డికాక్ అయితే పనిష్ చేశాడు. సో ఇంకా రహానే వచ్చాడు. ఐ మీన్ మోయిన్ అలీ స్ట్రగుల్ అయ్యి ఒక రన్అట్ అయిపోయాడు. కేకేఆర్ ఫ్యాన్స్ కి చాలా హ్యాపీ అయి ఉంటుంది. రహానే వచ్చాడు అండ్ మంచి షాట్స్ ఆడాడు. మళ్ళీ అసలంగా దాంట్లో స్వీప్ కొట్టడానికి వెళ్ళి రహానే అయితే దొరికేశాడు. సో తర్వాత ఇంకా అంకిత్ రఘువంశీ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చాడు. చక్కగా ఇద్దరు ఐ మీన్ పెద్ద రన్ రేట్ కూడా పెద్దగా వాళ్ళకి ఏం ప్రెషర్ ఏం లేదు, చిన్న స్కోరే కాబట్టి నీట్ గా ఒక బౌండరీ కొట్టుకొని మిగతా సింగిల్స్ తిరిగితే చాలా అనుకున్నారు. సేమ్ అదే చేశారు. ఎట్లా డీవియేట్ కాలేదు. నీట్ గా ఐ మీన్ ఒక సెట్ చేశాడు డికాక్ ఈ చేస్ ని. చాలా అంటే చాలా బాగా ఆడాడు డికాక్. లైక్ 97 ఎంతో కొట్టాడు. ఐ మీన్ 150 చేస్ లో 97 ఒకటే బ్యాట్స్మెన్ కొడితే వికెట్ ఇవ్వలేదు. మెయిన్ ఇంపార్టెంట్, వికెట్స్ పడిపోతే ఈ చేస్ చాలా ఇంట్రెస్టింగ్ అయ్యేది. వికెట్ ఇవ్వకుండా రన్స్ స్కోర్ చేశాడు నీట్ గా గ్యాప్స్ లోకి. హ్యాట్స్ ఆఫ్ డికాక్, చాలా బాగా ఆడాడు డికాక్. సో ఇంకా రఘువంశీ వచ్చి జస్ట్ సపోర్ట్ ఇచ్చాడు. ఇంకా మిగతా డికాక్ చూసుకున్నాడు. సో మెయిన్ దీంట్లో మిస్టేక్స్ చెప్పాలంటే రియాన్ పరాగ్ కెప్టెన్సీది చాలా మిస్టేక్ అండ్ ఆర్ఆర్ థింక్ ట్యాంక్ ది కూడా చాలా పెద్ద మిస్టేక్ అని చెప్పాలి. ఎందుకంటే మిడిల్ ఓవర్స్ లో ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ లో ఆడిన ధ్రువ్ జురెల్ అండ్ హెట్మేర్ ఫామ్ లో ఉన్నారు. హెట్మేర్ ని ధ్రువ్ జురెల్ ని ముందే పంపించుంటే కొంచెం వాళ్ళ అయ్యిన్ సెట్ అయ్యేది, వాళ్ళ పిచ్ కి అలవాటు పడేవాళ్ళు. ఐ మీన్ వాళ్ళకి ఫినిష్ అయితే బాగా వచ్చేది. ఇంకా మిడిల్ లో ఏ ఫామ్ లో లేని నితీష్ రాణాని అసలంగాని పైకి పంపించి ఆడమన్నారు. వాళ్ళు అసలు ఆ బాల్ టచ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అంత స్ట్రగ్లింగ్ వేస్ట్ అసలు యాక్చువల్ గా. ఐ మీన్ మంచి ఫామ్ లో ఉన్న వాళ్ళు పంపిస్తే వాళ్ళే స్టిచ్ చేసేవాళ్ళు. అంటే ఆర్ఆర్ థింక్ ట్యాంక్ ప్రకారం ఏంటంటే వీళ్ళు మా డిసిగ్నేటెడ్ ఫినిషర్స్ గా హెట్మేర్ అండ్ డ్రూజర్ ఉన్నారు. సో పైకి పంపించేస్తే ఇన్కేస్ వాళ్ళు కూడా స్ట్రగుల్ ఏమన్నా అయిపోతే మళ్ళీ ఫినిషర్స్ లేరు అనేసి ఫ్లోటర్స్ గా వీళ్ళని వాళ్ళని యూజ్ చేద్దామని పైకి పంపించారు. అది వాళ్ళకి చాలా ఐ మీన్ ఒక చిన్న ఐ మీన్ టాక్టిక్ అనేది రాంగ్ వెళ్ళిపోయింది. సో అది ఆర్ఆర్ చేసిన పెద్ద మిస్టేక్. అండ్ రియాన్ పరాగ్ కెప్టెన్సీ, అటాకింగ్ కెప్టెన్సీనే లేదు రియాన్ పరాగ్ కి. ఐ మీన్ చాలా డిఫెన్సివ్ కెప్టెన్సీ. అండ్ తుషార్ దేశపాండే వాళ్ళ ప్రైమ్ బౌలర్, సందీప్ శర్మ వాళ్ళ ప్రైమ్ బౌలర్. పవర్ ప్లేలో బాల్ అంతా స్వింగ్ అవుతున్నప్పుడు ఆ బౌలర్స్ ని యూజ్ చేస్తుంటే చాలా బాగుండేది. బట్ తనేమో తీక్షణాన్ని తీసుకొచ్చారు. అంటే ఒక టెంప్లెట్ ఫిక్స్ అయిపోయాడు, ఆ టెంప్లెట్ లోనే వేపిస్తా అన్నాడు. మ్యాచ్ సిచ్యువేషన్ కి తగ్గట్టు తను ఆలోచించలేకపోయాడు రియాన్ పరాగ్. అండ్ అదే పేస్ బౌలర్ ని కొంచెం స్వింగ్ దొరుకుతుంది. తుషార్ దేశపాండే కానీ సందీప్ శర్మ కానీ కొంచెం స్వింగ్ చేస్తుంటే ఏ ఆఫ్ సైడ్ ఎడ్జ్ తగిలి డికాక్ కానీ పవర్ ప్లేలో దొరుకుంటే అసలు మ్యాచ్ రిజల్ట్ అంటే వేరేగా ఉండేది. సో కెప్టెన్సీ బ్లండర్స్ ఫ్రమ్ రియాన్ పరాగ్ అండ్ ఆల్సో కెప్టెన్ ఐ మీన్ థింక్ ట్యాంక్ నుంచి చాలా బ్యాడ్ మూవ్స్ అయితే జరిగాయి ఈరోజు. సో ఇవంతా ఆర్ఆర్కి ఏంటంటే ఈ చిన్న ట్రాన్సిషన్ ఫేజ్ ఫ్రమ్ సంజు సామ్సన్ టు రియాన్ పరాగ్. సో ఇది సరిగ్గా జరగలేదు. దానివల్ల వాళ్ళు ఈ మ్యాచ్ అయితే ఓడిపోయారు. అండ్ వాళ్ళు 2 మ్యాచెస్ ఓడిపోయారు ఈ సీజన్ లో. సో కోల్కతా నైట్ రైడర్స్ అయితే ఫస్ట్ అయితే గెలిచారు, 5th పొజిషన్ లోకి వెళ్ళారు ఐ మీన్ టేబుల్లో. సో ఇది ఈ మ్యాచ్ రివ్యూ అయితే. ఇది ఐ మీన్ రెండు ఒక థింక్ ట్యాంక్ మిస్టేక్, ఒకటి వచ్చేసి కెప్టెన్సీ ప్రొయాక్టివ్నెస్ లేకపోవడం. ఈ రెండు చాలా పెద్ద మిస్టేక్స్ కాస్ట్ అయినాయి, వాళ్ళకి మ్యాచ్ కాస్ట్ అయింది. అండ్ ఆల్సో ఏ సూపర్ ఇన్నింగ్స్ ఫ్రమ్ ఐ మీన్ క్వింటన్ డికాక్. సో మంచి ఫామ్ లోకి అయితే వచ్చాడు వాళ్ళకి ఓపెనర్. చాలా బాగుంది చూడడానికి మ్యాచ్. ఐ మీన్ ఇదేంటంటే మనకి ఇప్పుడు దాకా ఒక 200, 250+ స్కోర్లు ఇవన్నీ మనకు అలవాటు అయిపోయినాయి. ఇది ఒక ఐ మీన్ ప్రాపర్ ఒక T20 టెంప్లెట్. బిఫోర్ 2020 ఈ ఒక T20 టెంప్లెట్ ఇలా ఉండేది. సో మళ్ళీ ఆ టెంప్లెట్ చూసే అవకాశం ఈ రోజు మ్యాచ్ లో దొరికింది. సో ఓకే, ఇదైతే మ్యాచ్ రివ్యూ. సో నెక్స్ట్ రేపు ఐ మీన్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి SRH వర్సెస్ LSG. సో ఆ ప్రివ్యూలో అయితే కలుసుకుందాం. అండ్ టేక్ కేర్, బై బాయ్.